So hi guys, welcome to another video. So yeah, manam junior Himalayan. So another brother from same mother laga Himalayan Scram 411. Quick review చేయబోతున్నాం. So yeah, సేమ్ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఎట్లానో సేమ్ డిట్టో దింపేశాడు. బట్ ఓన్లీ తేడా ఏంటంటే ఇక్కడ ముందు విండ్ స్క్రీన్ ఒకటి తేడా, బట్ మిగతాదంతా వీల్స్ ప్రొఫైల్స్ అన్నీ హిమాలయన్. ఇప్పుడు వచ్చిన మోడల్ కాదు, సో పాత మోడల్ ప్రీ ఫేస్ లిఫ్టెడ్ మోడల్ హిమాలయన్ది. సో ఇప్పుడు వచ్చిందంటే కంప్లీట్ డిఫరెంట్ అనుకోండి, బట్ ఇదైతే డిట్టో మన సేమ్ హిమాలయన్నే దింపేయడం జరిగింది రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు. సో యా, ఫస్ట్ డైమెన్షన్ చూసుకుంటే మనకి లెంత్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 2160 mm అండ్ హైట్ వచ్చేసరికి 1165 mm అండ్ వెయిట్ అండ్ విడ్త్ వచ్చేసరికి 840 mm. సో వీల్ బేస్ ఆల్మోస్ట్ 1.5 మీటర్ ఉంటుంది అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 200 mm. సో ఆబ్వియస్లీ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది హై ఉంటుంది బికాస్ జూనియర్ హిమాలయన్ కాబట్టి. సో ఆ అడ్వెంచర్కి సంబంధించిన అలానే ఉంటుంది. సో అలా అనమాట. సో యా, క్విక్గా ఫ్రంట్ ప్రొఫైల్, బ్యాక్, రైడింగ్ అన్నీ చూద్దాము. సో ఇందాకే ఆఫ్ రోడింగ్ వెళ్ళేసి వచ్చాం. సో కొద్దిగా టైర్ అయితే డర్టీగా ఉంటుంది. సో యా, సో ఫస్ట్ టైర్ సైజ్ వచ్చేసరికి మనకి 100/90 ఇంచ్ స్పోక్ వీల్స్. సో ఇవి స్పోక్ వీల్స్ ఇవి. సో టెలిస్కోపిక్ సస్పెన్షన్, సో నార్మల్ టెలిస్కోపిక్ క్లాసిక్ అండ్ రబ్బర్ ఇచ్చారు. సో యా, ఇది 19 mm ఉన్న టెలిస్కోపిక్ అండ్ దీని ట్రావెల్ వచ్చేసరికి మనకి 190 mm దాకా ట్రావెలింగ్ ఉంటుంది, సస్పెన్షన్ ట్రావెల్. సో ఇవి స్పోక్ వీల్స్ అండ్ ఇక్కడ కొన్ని ఎల్లో హైలైట్స్తోనే ఉన్నారు. సో కలర్ కాంబినేషన్తోని అలా తీసారనమాట. సో ఇది గ్రెఫైట్ ఎల్లో, సో ఇందులో గ్రెఫైట్ రెడ్ అండ్ గ్రెఫైట్ బ్లూ, సో ఇట్లా చాలా ఉన్నాయి. సో అట్లా అండ్ వైట్, సో అట్లా ట్యాంక్ మీద. సో ఆ కలర్ కాంబినేషన్స్తో ఏదైతే ఎల్లో కలర్ ఇక్కడ ఉందో సేమ్ అదే కలర్ కాంబినేషన్స్తో ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి టైర్ అనేది ఫ్లాట్ లేవు. సో దీస్ ఆర్ ఆఫ్ రోడ్ టైర్స్. సో ఆఫ్ రోడ్ ఓరియంటెడ్గా టైర్స్ అయితే ఇచ్చారు అండ్ ప్లాస్టిక్ ఫ్రంట్ మడ్గార్. సో యా, ఇప్పుడు అంటే ఆఫ్ రోడింగ్ వెళ్ళేసి వచ్చాం కాబట్టి కొద్దిగా డస్ట్ ఉంది. సో రిఫ్లెక్టర్ అండ్ ఇది అండ్ ఇట్ సైడ్ వస్తే మనకి 300 mm డిస్క్ బ్రేక్, డ్యూయల్ ఛానల్ ABS. సో బైబర్ బ్రేక్స్ ఇవి. యా, ఇరిపోయింది. సో యా, సో డిస్క్ బ్రేక్. సో ఇది 300 mm డిస్క్, 19 inch స్పోక్ వీల్స్ అలా అండ్ రబ్బర్ ఫర్ సస్పెన్షన్కి. అండ్ నెక్స్ట్ సో హెడ్ ల్యాంప్. సో ఇది బేసిక్ హాలోజన్ హెడ్ ల్యాంప్ యూనిట్. సో ఇక్కడ చిన్న పైలట్ ల్యాంప్ ఉంది. దిస్ ఈస్ అన్ LED అండ్ హాలోజన్ ఇండికేటర్స్. సో యా, హాలోజన్ ఇండికేటర్స్ అండ్ సో ఇది మెటల్ మొత్తం. సో ఈ హెడ్ ల్యాంప్ కవర్ అనేది మెటల్ మొత్తం అండ్ ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ బ్యాడ్జింగ్ అండ్ క్లచ్ లివర్. సో ఇది కూడా ప్రీమియం సిల్వర్ ఫినిషింగ్తో ఉంది. సో యా, హ్యాండిల్ బార్ ఇది. సో నార్మల్ అడ్వెంచరస్ హ్యాండిల్ బార్ ఇది. సో అండ్ బటన్స్ ఉన్నాయి అండ్ 15 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్. సో ఇది కూడా స్టీల్, మైల్డ్ స్టీల్ ఆర్ రేకు అనొచ్చు అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ బ్యాడ్జింగ్ అండ్ కింద ఇంజన్. సో ఎగ్జాస్ట్ నోటు, స్వింగ్ ఆము. సో బాక్స్ షేప్ స్వింగ్ ఆము. ఇది డబల్ క్రైడిల్ ఫ్రేమ్, ఆఫ్ రోడింగ్ ఫ్రేమ్. ఇది డబల్ క్రైడింగ్ ఆఫ్ రోడింగ్కి సంబంధించింది. అండ్ స్క్రామ్ 411 అనేది చిన్న ఇక్కడ గ్లో బాక్స్ అన్నట్టు. ఇట్స్ నాట్ ఎ గ్లో బట్ అట్లా. అండ్ ఇది సీట్. సో ఆఫ్ రోడర్ కాబట్టి ఆఫ్ రోడింగ్ సీట్ ఉంటుంది. అండ్ మనకి వెయిట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 185 kgs. సో రాయల్ ఎన్ఫీల్డ్లో దాదాపు అన్నీ 185, 192 అట్లనే ఉంటుంది. అండ్ సో ఇది జూనియర్ అడ్వెంచర్. సో ఇందులో హిమాలయన్ ఉంది, KTM అడ్వెంచర్ ఉంది అండ్ HD అడ్వెంచర్, BMW. సో అట్లా. సో అండ్ సీట్ హైట్ వచ్చేసరికి మనకి 785 mm. సో ఇక్కడ నుంచి గ్రౌండ్ వరకు 785 mm. సో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 200 mm. సో అలా అనమాట. అండ్ సో యా, సో వెనకాలకు వస్తే మనకి ఈ సస్పెన్షన్ ట్రావెల్ 190 mm అనమాట. సో వెనకాల మనకి మోనోషాక్ సస్పెన్షన్ ఉంది. సో యా, కొద్దిగా డర్టీగా ఉంది, ఇట్స్ ఓకే. ఇప్పుడే ఆఫ్ రోడింగ్కి వెళ్ళేసి వచ్చాము, అందుకని కొద్దిగా డర్టీగా ఉంది. సో సారీ గైస్, దానికి సారీ.
అండ్ రియర్ ప్రొఫైల్ వచ్చేసరికి మనకి 120/90 17 ఇంచ్. సో 17 ఇంచ్ 4 స్పోక్ వీల్స్, ముందు 19 ఇంచ్. సో ఇవి కూడా సేమ్ బైబర్ బ్రేక్స్, 240 mm ఆఫ్ డిస్క్, డ్యూయల్ ఛానల్ ABS, ఇది స్వింగ్ ఆర్మ్. సో అట్లా అనమాట. అండ్ ఇక్కడ టైల్ ఇది, అండ్ ఇండికేటర్స్, LED టైల్ ల్యాంప్, గ్రాబ్ హ్యాండిల్, అండ్ ఇది కూడా ప్లాస్టిక్, హెవీ క్వాలిటీ ఆఫ్ ప్లాస్టిక్ ఫెండర్ ఇవి. అండ్ శారీ గార్డ్, చైన్ అండ్ చైన్ గార్డ్ ఇది. సో అలా చాలా డస్ట్ ఉంది. యా, అండ్ వెనకాల ఫుట్ పెగ్స్ ఇవి. సో పిలియన్కి ఫుట్ పెగ్స్. సో ఇవి కూడా మంచి బ్రాండెడ్లో ఉన్నాయి, అంటే మంచి క్వాలిటీలో ఉన్నాయి. సో ఇది గ్రాబ్ హ్యాండిల్, సీట్ హైట్, అండ్ 15 లీటర్ ఫ్యూల్ ట్యాంక్. సో మైలేజ్ వచ్చేసరికి నాకు అరౌండ్ లైక్ 35 to 35 వస్తుంది మైలేజ్. సో యా, సో ఇది. అండ్ మెయిన్ థింగ్ ఇంజన్. సో హార్ట్ ఆఫ్ ద బైక్. సో రాయల్ ఎన్ఫీల్డ్స్ 411cc ఇంజన్ ఇది. సో 24.3 హార్స్ పవర్, సో PS, అండ్ 5 స్పీడ్ కాన్స్టెంట్ మెష్తోని గేర్ బాక్స్ ఇచ్చారు. సో 32 Nm ఆఫ్ టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. సో యా, అండ్ ఇది ఎయిర్ కూల్డ్ ఇంజన్. సో ఎయిర్ కూల్డ్ కాదు, ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజన్. సో ఇది రేడియేటర్, సో ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్. సో యా, ఇంజన్ సౌండ్ అయితే చూద్దాం. So this is an engine sound, and interior, and instrument cluster వచ్చేసరికి we have so tachometer లేదు, only speedometer, and ఇది round semi digital round speedometer. So same like Hunter and Meteor 350 and Meteor 650. సో అలా వస్తుంది. సో సేమ్ వాళ్ళదే. అండ్ నెక్స్ట్, సో ఇక్కడ మనకి కింద అంతా టిల్టెడ్ లైట్స్ ఉన్నాయి. సో న్యూట్రల్ టిల్టెడ్ లైట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. స్పీడోమీటర్ ఇది, అండ్ ఫ్యూయల్ మీటర్ ఇది, గేర్ పొజిషన్ ఇండికేటరు, టైము, అండ్ వాట్ ఈస్ ద ట్రిప్ A, ట్రిప్ B, ట్రిప్ F అట్లా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ స్విచెస్ వచ్చేసరికి హై బీమ్, లో బీమ్, పాస్, ఇండికేటర్స్, అండ్ హారన్ అనేది దీనిది సింగిల్ టోన్ హారన్. సో సింగిల్ టోన్ హారన్. అండ్ ఇంజన్ క్విల్ స్విచ్. సో ఇంజన్ క్విల్ స్విచ్ అండ్ హజార్డ్ లైట్ సిస్టము, అండ్ స్టార్ట్. సో ఇంజన్ స్టార్ట్ బటన్, అండ్ మిర్రర్స్ ఇవి. సో రౌండ్ మిర్రర్స్ ఇచ్చాడు. సో బార్ అండ్ వెయిట్స్ ఇచ్చాడు. సో బార్ అంటే బెటర్ కంట్రోలింగ్, అంటే హ్యాండిల్ కంట్రోలింగ్ కొద్దిగా సింపుల్గా ఉండడానికి. అండ్ ఆల్మోస్ట్ నేనున్న హైట్ అయితే 5'6". సో నాకైతే నేను అంటే స్ట్రైట్గా నుంచున్న లైక్ చూడండి నా కాలు. సో దాదాపు స్ట్రైట్ ఉంది. సో యా, 795 mm కాబట్టి నేను ఎంత 5'6" 5'7" ఉంటాను. సో నాకైతే ఈ వెహికల్ అయితే సెట్ కాదు, బికాజ్ నేను చాలా పొట్టి అని కాదు, బట్ నాకున్న హైట్కి ఈ బండి సెట్ కాదు నాకు. సో అట్లా. అండ్ ఇంజన్ మిగతా అంతా స్పెసిఫికేషన్స్. రైడ్ క్వాలిటీ నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను, రైడ్ క్వాలిటీ. సో అట్లా. సో ఇప్పుడు వచ్చిన ఈ స్క్రామ్ మీద అయితే మనకి గ్రాఫైట్లో అయితే 4 కలర్స్ ఉన్నాయి, అండ్ అదర్ కలర్స్లో వైట్ ఫ్లేమ్స్, ఇంకా చాలా కలర్స్ అయితే ఉన్నాయి. సో అలా. అండ్ వైట్ ఫ్లేమ్, బ్లాక్, సిల్వర్, బ్లూ అలా. సో దీనికి ఉన్న మెయిన్ రైవల్స్ వచ్చేసరికి మనకి ఫస్ట్ KTM అడ్వెంచర్ 390 ఆర్ 250, ఆర్ అదే KTM అడ్వెంచర్ 250 ఆర్ 390. అండ్ నెక్స్ట్ SD అడ్వెంచర్. సో BMWలో G310 GS ఉంది. అండ్ దీనికంటే తక్కువ CC ఉన్నది హీరో ఎక్స్పల్స్ 200 4V. అండ్ సేమ్ దీని బ్రాండ్లోనే ఇంకో బ్రదర్ లాగా హిమాలయన్. సో హిమాలయన్ అనేది ఇంకో అడ్వెంచర్ కాదు, సారీ ఇంకో రైవల్ కాదు, బట్ సేమ్ ఇది. సో మనం ఈ వెహికల్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. సో అది ఎట్లా అంటే రాయల్ ఎన్ఫీల్డ్ యాప్లో మనకి కస్టమైజ్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి దీనికి సంబంధించినవి. సో అలా లైక్ కింద సమ్ గార్డు, లెగ్ గార్డు, అండ్ వెనకాల చిన్న లైక్
అదే క్యారీ బాక్సెస్, సో అలా పెట్టుకోవచ్చు దీనికి. సేమ్ లైక్ హిమాలయన్ లానే. అండ్ ఫ్రంట్ విండ్ షీల్డ్ అండ్ అలా చిన్న ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. సో సో ప్రైజెస్ అనేది నేను చెప్పను ఇందులో, ఎందుకంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. సో నేను జస్ట్ ఖాళీ లైక్ వాట్ ఆర్ ద ఫీచర్స్ అండ్ ఇవే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫీచర్స్ విషయానికి వస్తే మనకి అడ్జస్టబుల్ ABS లేదు, సో అవి రైడింగ్ మోడ్స్ లేవు. సో ఓకేలే బేసిక్గా. సో బట్ డ్యూయల్ ఛానల్ ABS అయితే ఉంది. అండ్ ఇంకా కంఫర్టబుల్ అయితే చాలా బాగుంది. అండ్ ఆఫ్ రోడింగ్కి మనకి సస్పెన్షన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సస్పెన్షన్ ట్రావెల్ చాలా ఉంది కాబట్టి, సో జనరల్గా ఆఫ్ రోడింగ్కి ఆర్ లైక్ చిన్న పాట్ హోల్స్కి సింపుల్గా ఇట్లా గ్లైడ్ అయితే అవ్వచ్చు. అండ్ ఫీచర్స్ విషయానికి వచ్చేస్తే మనకి పెద్దగా బేసిక్ అంటే పెద్దగా ఫీచర్స్ అయితే ఈ మీటర్ అయితే పెద్దగా ఏం లేదు. సో ఇక్కడ ఒక ఐ బటన్ ఉంది. సో ఐ బటన్ ట్రిప్ A, ట్రిప్ B, ఓడోమీటర్, ట్రిప్ F అవే చూపిస్తూ ఉంటుంది. సో అంతే, ఇంకా అంత మించి ఏం లేదు. సో ఇదేమో ఫ్రంట్ బ్రేక్ని మాస్టర్ సిలిండరు. అండ్ రియర్ బ్రేక్ మాస్టర్ సిలిండర్ ఎక్కడో ఇంటిగ్రేట్ చేసి ఉంటారు రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు. సో ఇది రియర్ బ్రేక్ మాస్టర్ సిలిండర్ ఇది. సో ఇది రియర్ బ్రేక్ మాస్టర్ సిలిండర్ అన్నట్టు. అండ్ టైర్స్ కూడా ఆఫ్ రోడింగ్ టైర్స్ ఇవి. సో రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కాస్త గడగడగడ అని సౌండ్ అయితే అంటే ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో కొద్దిగా నాట్ చిన్న మైన్యూట్, ఎందుకంటే మనకి ఈ గ్యాప్స్ ఉన్నాయి చూడండి. సో ఈ గ్యాప్స్ వల్ల కొద్దిగా నాకైతే ఇట్లా షేక్ అవుతున్నట్టు అనిపించింది బండి. బట్ రిమైనింగ్ అంతా ఎక్సలెంట్ ఉంది వెహికల్ అండ్ చాలా బాగుంది. సో గేర్ రేషియోస్ కూడా 1:5 విత్ కాన్స్టెంట్ మెష్ ఉంది. అండ్ గేర్ రేషియోస్ కూడా ఇంచుమించుగా 1.5 to 2 దాకా, అంటే 2 అంటే ఆ రేంజ్ వరకు. సో RPM అరౌండ్ అలానే ఉంది. అండ్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అయితే లో రేంజ్, మిడ్ రేంజ్, హై రేంజ్ అని 3 జనరల్గా చూస్తాము. సో ఈ వెహికల్లో వచ్చేసరికి మనకి జనరల్గా హై రేంజ్లో అంటే హయ్యర్ RPMలో కొద్దిగా పికప్ అనేది బాగుంది. సో లో రేంజ్, మిడ్ రేంజ్ కొద్దిగా ల్యాక్ లెస్సెస్ ఉన్నాయి. సో ఇది గైస్ వాక్ అరౌండ్. సో దీని నెక్స్ట్ నేను డ్రైవింగ్ బ్లాగ్ పెడతాను. సో థ్యాంక్ యూ గైస్.